అసెంబ్లీ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నుంచి నాకు హామీ ఉంది. మీడియాతో చిట్చాట్లో రాజగోపాల్ రెడ్డి మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని మంత్రి పదవిపై కేటీఆర్తో సంభాషణ. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి ఎదురుపడ్డట. మంత్రి కేటీఆర్ అడిగినట్ట, ఎన్ని సంగతి మరి మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే, ఇక నీ లెక్కన నాకు కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది. మా అన్నగాడు ఎట్లా మంత్రిగా ఉన్నారు, మా అన్న కోమటిరెడ్డి ఎట్లా కూడా మంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోంది. సో మీలాగా మాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అని చెప్పిండట. తర్వాత మీ కుటుంబం నుంచి ఎవరైనా ఎంపీగా పోటీ చేస్తున్నారా ఏంది సంగతి అని అంటే, నన్ను లిటిగేషన్లో పెట్టకు, నాకు మళ్ళా ఏమంటారు సమస్య తలెత్తుతుంది, కాంట్రవర్సీకి తలదీయకు దీన్ని అని చెప్పి సైలెంట్గా కామ్గా వెళ్ళిపోయిందట. ఇక బయటకు వచ్చినాక మీడియాతో చిచ్చాట్లు ఏం మాట్లాడినట్ట, నాకు బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేయాలన్నది, నాకు హోంమంత్రి పదవి ఇస్తే, నాకు హోంమంత్రి పదవి మీద ఆశ ఉన్నది, నాకు హోంమంత్రి పదవి కనుక ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముఖ్యంగా జగదీష్ రెడ్డిని జైలుకు పంపిస్తా అని చెప్తున్నాడట. వచ్చేదాకా అందరూ అట్లే అంటారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేపిస్తా అని అంతు చూస్తా అన్నాడు. ఏం చేస్తూ 2 నెలల సమయం నుంచి ప్రజాపాలన ప్రజావాణి అని చెప్పిండు. మొదటి ప్రతిరోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిరోజు సమస్యలు పరిష్కరిస్తా, ప్రజల సమస్యలు తీసుకుంటా, నేరుగా నేనే తెలుసుకుంటా అన్నాడు. ఒక్కరోజు గంట సేపు వచ్చిపోయిండు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆడికి వచ్చేది ఎవరు తెలియదు, పోయేది ఎవరో తెలియదు. ప్రజావాణి కాడ నేరుగా సీఎం దగ్గరికి కంప్లైంట్ పోతుంది ఒక అధికారి మీద అంటే అధికారులు భయపడాలి, జంకిపోవాలి. కింది స్థాయిలో ఒక ఎంఆర్ఓ మీదనో, ఒక విఆర్ఓ మీదనో, ఒక ఎంపీడీఓ మీదనో, ఒక కలెక్టర్ మీదనో ఒక సమస్య వాళ్ళు ప్రాబ్లమాటిక్ చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఆ యొక్క సదరు బాధితుడు కనుక ముఖ్యమంత్రి కార్యాలయానికి పోతున్నా, ప్రజావాణి కార్యక్రమం పోతున్నా అంటే కింది స్థాయి అధికారులు జంకాలి, భయపడిపోయి దాన్ని సర్దిద్దాలి. ఒక సమస్య కనుక జటిలమై ఉంటే జస్ట్ నేను పరిష్కరిస్తాను హామీ ఇచ్చి అని పోకుండా చూడాలి. ఇక్కడికి పోతానని చెప్పి చాలా క్లియర్గా కలెక్టర్లకు చెప్పి వచ్చినా, ఇక్కడికి వచ్చి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చినా దాని గురించి పరిష్కారం లేకపోయా. దీనికి ఏం చేయాలంటే ఒక ట్రాక్ రికార్డ్ ఇస్తా, ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తా, ఎక్కడ పరిష్కారం ఆగిపోయిందో, ఎక్కడ ఆగిపోయిందో, ఏ రకంగా ఆగిపోయిందో ఇవన్నీ పరిశీలన చేస్తా. ఇవన్నీ మాటలు ఉత్తమ మాటలు అయిపోయినాయి, ఏం మాటలు కనిపిస్తలేవు. ఇప్పటికీ 2 నెలల కాలం అయిపోతుంది ప్రజావాణి కార్యక్రమం మొదలైపోయి. మొదట ఒక రోజు మాత్రమే గంట సేపు రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు. ఇదివరకు తర్వాత ఒక 2 మంత్రులు వచ్చి కనబడిపోయారు తప్ప ఇంతవరకు ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటాడన్నాడు, తర్వాత మంత్రి ఉంటారన్నారు. 2 రోజులకు కుదించిర్రు. నిజానికి హరీష్ రావు మాట్లాడిన మాటలు వాస్తవం. కొన్ని విషయాల్లో మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. కింది స్థాయి అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయి కంప్లైంట్ చేసినా జంకుతలేరంటే వాళ్ళకి ఏ రకంగా మీరు ఎన్ని ఆదేశాలు ఇచ్చినట్టు, ఏ సమస్యను పరిష్కరించినట్టు. ఒక కంప్లైంట్ వచ్చింది ప్రజావానికి అంటే సమస్య తీరేంత వరకు దాని ట్రాకింగ్ ఉండాలి, దాని కంపల్సరీగా పర్యవేక్షణ ఉండాలి, కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళు చర్యలు తీసుకునే రకంగా మీరు ఆదేశాలు జారీ చేయాలి. అంత ధైర్యాన్ని, అంత నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకపోతున్నారు. ప్రజావాణి అనేది నేను చెప్తున్నా అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోతుంది. ఒకవేళ మీరు కనుక చిత్తశుద్ధి వహించి దానికి సంబంధించి ప్రక్షాళన చేసి కాస్త మార్పులు చేర్పులు చేసి దాన్ని నిజానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చకపోతే ఎక్కడ ప్రజావాణి, ఏ కార్యక్రమం, ఊరికనే జనాలు బారులు తీరి రావడాలు, అప్లికేషన్ స్వీకరించడాలు, మెసేజ్ వస్తుందని చెప్పి ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తాను తప్ప 10-15 సార్లు నిత్యం ప్రజావాణి కార్యక్రమానికి అప్లికేషన్లు పట్టుకొని వచ్చినా ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ఈరోజు కూడా మళ్ళీ వాళ్ళు అక్కడే కనబడతారు తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం అయితే లేదు. ఒక కింది స్థాయి అధికారికి ఆయన సమస్య పరిష్కారం కాకపోతే నా మీద చర్యలు తీసుకుంటారు, నా మీద ఒత్తిడి పెరుగుతుంది, ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చి నాకు ఒత్తిడి వస్తుంది, నా మీద చర్యలు తీసుకుంటారు. సో ఆ రకంగా జరగదంటే సమస్య పరిష్కారం చేయాలని భయం ఉండాలి. ఆ భయం ఉన్నదా? ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి పోతున్నా అంటే పోపో నీకు అట్లనే మంచిగా అవుతుంది అంటున్నట్లు నేరుగా కింది స్థాయి అధికారులు, పోపో నీకు అట్లనే మంచిగా అవుతుంది, 10-15 రోజులు తిరుగుతా నిలబడి ఊకుంటా అయిపోయా, నువ్వేం చేస్తావు అంటున్నారట. సో ఒక సమస్య వచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం కంటే ఎంత యాక్షన్ ఉండాలి, ఎంత స్పీడప్ ఉండాలి, ఏమీ లేదు, ఏం కనబడతలేదు. 10-15 సార్లు వచ్చినా కొంతమందికి ఇంకా పరిష్కారం అయితే లేదు. ఇవి తక్షణ పరిష్కారం అయితే నేను చెప్పలేను. తక్షణమే పరిష్కారం కావాలి, ఇవాళ ఇస్తే రేపు పరిష్కారం కావాలి, ఎల్లుండి ఇస్తే రేపు తర్వాత మరుసటి రోజు పరిష్కారం కావాలనేది లేదు. పరిష్కారం జరుగుతుందని అట్లీస్ట్ చూపించాలి కదా. 2 నెలల కాలంగా ఎన్ని పరిష్కారం జరిగినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి.